నానమ్మ ఒక ఆవును చూపిస్తూ, చూడండి పిల్లలు, దీని పేరు లక్ష్మి. ఇది రోజుకి 10 లీటర్ల పాలు ఇస్తుంది, తెలుసా? అని చెప్పింది. బుడ్డు, రాధ మరియు ధాత్రి అందరూ ఆవులను చూసి ఎంతో సంతోషించారు. బుడ్డు ఒక ఆవు నుండి పాలను సేకరించాడు. రాధ మరియు ధాత్రి ఆవులకు గడ్డి ఇస్తున్నారు. ఇలా ఉండగా బుడ్డు వారి తాత దగ్గరలో ఉన్న టమాటా తోటవైపు వెళ్లడం చూస్తాడు. ధాత్రి, రాధ, రండి, మనం తాత దగ్గరకు వెళ్ళుదాం అని అరుస్తూ చెబుతాడు. అందరూ పరుగు పెట్టుకుంటూ టమాటా తోటలకి వెళ్తారు. తాత వాళ్లను ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు బుడ్డు, తాతయ్య, మేము ఇక్కడ కొద్దిసేపు ఉంటాం.